వేణు గారికి స్పెషల్ సాంగ్ ఒకటి డెడికేట్ చేసి ఆయనతో డాన్స్ చేయించడానికి ముందు ప్రయత్నాలు సాగుతాయి. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. ఇంకా మళ్ళీ ఈ రిసెప్షన్ స్టార్ట్ అయిపోతే సింధూర్కి డాన్స్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అందుకని ఒక చిన్న మూమెంట్ అయిన వెంటనే ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. వాళ్ళు రిసెప్షన్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనందరికీ కనువిందు చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ముందు ఒకసారి సింధూర్కి అందరూ కలిసి గట్టిగా క్లాప్స్తో చిన్న ఎంకరేజ్మెంట్. మీకైతే బాగానే ఎంకరేజ్ చేస్తారు. రెడీ ఏమవుతుంది, మీరు మధ్యలో నిలబడి డాన్స్ చేయొద్దు. జస్ట్ అలా మధ్యలో నిలబడి మేమందరం చేస్తాం. ఓకేనా? పెళ్లి కూడా తప్పలేదు ఈ పాటకి అంటే నిలబడితే బాగుంటుంది. తీసుకురండి. ఉన్నారా? సుబ్బారావు గారు ప్లీజ్ వస్తా. పెళ్లి కొడుకు కూడా ఒకసారి వస్తే బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ సెంటర్లోకి వచ్చేయండి. ఒకసారి పెళ్లి కొడుకుని ఒకసారి తీసుకురండి సార్. ఇంకా సెంటర్కి వచ్చేయండి. మీరందరూ ఒక సర్కిల్ ఫామ్ చేసేయండి. కొంచెం ఫాస్ట్గా మీరందరూ సర్కిల్ ఫామ్ చేసేయండి. తను సెంటర్లో ఉంటుంది, మనందరం చుట్టూరా ఉంటాం. ఓకే, అందమైన హీరో లాంటి భర్తని పొందుతుంది కాబట్టి సింధూరికి డెడికేట్ చేస్తూ ఒక 5 నిమిషాలండి మేడం. దండలు ఒక 5 నిమిషాలు. మీరు ఉన్నా పర్లేదు, డాన్స్కి మీరు ఉండొచ్చు. దండలు వెనక్కి పెట్టేస్తే మీరందరూ కొంచెం ఫాస్ట్గా మీరు కూడా చేసేస్తారా? ఆడవాళ్ళ పాటలో కూడా ఎంటర్ అయిపోతారా? ఈ పాట అయ్యాక కూడా ఎంటర్ అవుతారు కదా మీరు. ఓకే, తన సెంటర్లో ఉంటుంది. మీరు ఒకసారి హ్యాండ్స్ అందరూ పట్టుకుంటే నా రెడీయా ప్రసాద్? ఇంకొక డాన్స్ చేద్దామా? చాలా ఇంకా చేయాలా? ఇదే వన్ మోరా? ఇంకొకటి ఏదైనా టైం లేదనా? ఒకసారి ప్లీజ్ మిస్ సుబ్బారావు గారు పెళ్ళికొడుకు గారు ఒకసారి రండి సార్ ప్లీజ్. ఒక్కసారి వచ్చేస్తే నా పని అయిపోతుంది, నేను పాటల్లోకి వెళ్ళిపోతాను. అందుకని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లయితే ఒక్కసారి ఎంకరేజ్ చేయండి. బాగా చక్కగా ఉంది ప్రోగ్రామ్, ఎంతోలా ఉంది అనుకుంటే మాత్రం సైలెంట్గా ఉండండి. ఇప్పుడు మీరు సైలెంట్గా ఉన్న భయమే, ఎక్కడ వైలెంట్గా ఉంటారు తర్వాత అని. ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి. ఏమవుతుంది కానీ ఇదంతా అవుతుంది కానీ. థ్యాంక్ యూ. వేణు గారికి ఒక స్పెషల్ సాంగ్ ఉంది, తర్వాత డాన్స్ చేస్తాం. ఓకే, సుబ్బు గారు స్టార్ట్ టైంలో సుబ్బు అనమాట. ఈసారి నిజంగా కొంటిగాడే ఇదే కట్టించేద్దామా వేరే సాంగ్ ఏదైనా? ఓకే, వీళ్ళిద్దరి కోసం అయితే సరే ఒకసారి వీళ్ళిద్దరి చేత చేద్దాం. మళ్ళీ టైం ఉండదు కాబట్టి మనం ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఓకే, ఒక్కసారి ఫ్లవర్ ఇలా ఇచ్చేయండి, మళ్ళీ ఇస్తాను మీకు నేను. ప్రసాద్ మీకు మీ ఇద్దరి కోసం వీళ్ళ వివాహ బంధం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముందు జన్మలకు ఆదర్శప్రాయం కావాలని మీ అందరి తరఫున, మా ఆర్కెస్ట్రా తరఫున, వేణుగారి తరఫున, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున కోరుకుంటూ ఒకసారి మనందరం ఇన్ అడ్వాన్స్ వి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సుబ్బు అండ్ సింధూర. ఓకే, ఒకసారి 4 నేను పాట స్టార్ట్ చేశాక మీకు ఎలా మూమెంట్ వస్తే అలా చేయండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను.
మనం ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఓకేనా? ఓన్లీ వాళ్ళిద్దరే. ఇది మీ లైఫ్ లో మెమరబుల్ గా ఉండే మూమెంట్, ఇది మిస్ చేసుకోకండి ప్లీజ్. ఎన్నెన్నో జన్మల బంధం నీవే నా జీవితం. మీరిద్దరి వివాహ బంధం బాగుండాలని మనందరం ఒకసారి మనస్ఫూర్తిగా మీ అందరి కరతాళ ధ్వనుల ద్వారా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్ అడ్వాన్స్ వి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈసారి మీరు ప్రశాంతంగా కూర్చోండి, మా పని మేము చేసుకుంటాం. పెళ్లి కూతురు తమ్ముడు అండి, సంకేత్ ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాలి. ఓకే, మరికొద్ది సేపట్లో వేద మంత్రాల నడుమ ఏకమవడానికి సిద్ధంగా ఉన్న చిరంజీవి సుబ్బారావు గారు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సింధూర గారుల ఈ వివాహ సందర్భాన్ని పురస్కరించుకుని జయపూర్ సుందరామూర్తి గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, బాలుగారు శైలజ గారు అద్భుతంగా గానం చేసిన సీతాకోక చిలుక ఈ చిత్రం నుంచి మాటే మంత్రము మనసే బంధము, ఈ వండర్ఫుల్ మ్యారేజ్ సిచ్యువేషన్ వాటిని తెలియజేస్తూ composition of the evergreen song చాలా చాలా